Hi students, welcome to second semester. I'm very happy to meet you all. So in this class, we are going to discuss about minor subject and the syllabus relating to second semester subject of minor group. Dear students, మీకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది మేజర్ అయితే మీకు బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మైనర్ గ్రూప్. ఇందులో మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి కూడాను సెకండ్ సెమ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఈ మైనర్ గ్రూప్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్టు సెకండ్ సెమ్కి ఉంటుంది. తర్వాత థర్డ్ సెమ్కు ఒకటి, ఫోర్త్ సెమ్కి, ఫిఫ్త్ సెమ్కి ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. సో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మేజర్లో సెకండ్ సెమ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, తర్వాత మైనర్గా మనం తీసుకుంటున్న బిజినెస్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఏంటి సిలబస్ అనేదే ఈ రోజుటి చర్చ. సో టుడేస్ డిస్కషన్ ఈజ్ టు నో అబౌట్ ద ఇంపార్టెంట్ కంటెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ a minor subject in second semester. Dear students, business management is a minor subject and it contains 6 subjects. It contains 6 subjects. One of the first subject you are going to learn is in second semester. The name of that subject is Principles of Management. Besides this subject, you are going to learn other 2 subjects. One is relating to accounting and one is relating to computers. So all these will be informed to you, and as a part of today's class on Principles of Management, we are going to discuss about the syllabus of Principles of Management. So my dear students, I welcome you all to this class and I hope you will actively participate in the discussions as well as while listening to this class. Now I will share the files. Welcome you all for second semester wholeheartedly. Thank you. Now I will share the class. I will share the file. So dear students, so these are important. This is BCom computer application major. Okay. So ఇందులో భాగంగా మీరు ఆల్రెడీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ సెమిస్టర్ 1లో, ఓకేనా, సెమిస్టర్ 1లో మీరు ఏం చేశారు, ఇవి రెండు అయిపోయినాయి. రీసెంట్గానే యూ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామినేషన్, రైట్? సో యూ హ్యావ్ రిటర్న్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఐ మీన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీరు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కావచ్చు, ఎంసీక్యూస్ కావచ్చు, వన్ సెంటెన్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఇట్లా మీరు మ్యాచ్ ది ఫాలోయింగ్ కావచ్చు, ఇట్లా మీరు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారు. బట్ ఇన్ ద సెకండ్ సెమిస్టర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, one of the commerce related subject. Office automation tools is computer related subject. These are the 2 important subjects as a part of BCom computers majors. Right students? సో ఇవి రెండు మీరు నేర్చుకోబోతున్నారు సెకండ్ సెమ్లో భాగంగా, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, నౌ ఈ రెండు కాకుండా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ కాకుండా ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ కాకుండా, ఓకేనా, మైనర్లో భాగంగా మీరు ఏమి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మైనర్ గ్రూప్. ఓకే, బిజినెస్ మేనేజ్మెంట్ అనేది
మైనర్. అందులో భాగంగా మీరు సెకండ్ సెమ్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నారు ఈ సబ్జెక్ట్. ఓకే. థర్డ్ సెమిస్టర్లో ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఫోర్త్ సెమ్లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ సెమ్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మేనేజరియల్ కమ్యూనికేషన్ అని మీరు ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోబోతారు. ఓకేనా? సో ఈ రోజుటి సబ్జెక్ట్, ఈ రోజుట్లో, ఐ మీన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ టుడేస్ క్లాస్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సిలబస్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు మనం ఈరోజు సిలబస్ డిస్కస్ చేసుకోబోతున్నాము. దయచేసి మీరందరూ కూడాను ఏమి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. ఐ హోప్ మీకు ఏమి కోర్ సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయో మీకు ఈ పాటికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? బీకామ్ కంప్యూటర్స్లో మేజర్లో భాగంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్, తర్వాత ఓకే బీకామ్ కంప్యూటర్స్లో మైనర్ సబ్జెక్ట్ బిజినెస్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ సబ్జెక్ట్, ఈ మూడు సబ్జెక్టులు మీకు ఉండబోతున్నాయి. సో అందులో భాగంగా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సిలబస్ డిస్కస్ చేసుకోబోతున్నాము. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మీరు ఈ సెకండ్ సెమ్లో ఈ సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నారు. ఈ సబ్జెక్టు నేర్చుకోవడంలో యొక్క లక్ష్యాలు ఏంటి అంటే టు అవుట్లైన్ ఫండమెంటల్ యాక్టివిటీస్ ఆఫ్ మేనేజర్స్. అంటే ఏం నేర్చుకోబోతున్నారు మీరు అంటే ఒక వ్యాపార సంస్థలో మేనేజరు ఎలాంటి పనులు చేయబోతున్నాడు అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ టు ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్ అండ్ థీరీస్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ అనే ఈ సబ్జెక్ట్లో ముఖ్యమైన భావనలు, మూల భావనలు ఏమున్నాయి, సూత్రాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, అంటే నిర్వహణ, వ్యాపార నిర్వహణకు సంబంధించి, బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఏంటి, సూత్రాలు ఏంటి అనేది మీరు నేర్చుకోబోతారు ఈ సబ్జెక్ట్లో భాగంగా. అదేవిధంగా టు ఎగ్జామిన్ బ్రాడ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఒక మేనేజర్ తాను దైనందిన జీవితంలో ఎలాంటి విధులు నిర్వర్తించబోతాడో అది కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము, నేర్చుకోబోతున్నారు మీరు. దాంతోపాటు టు ప్రపోజ్ ఇనిషియేటివ్స్ టు అడ్రస్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మేనేజ్మెంట్. అదొక్కటే కాదు, సమకాలీన సమస్యలు అంటే ప్రస్తుతం వ్యాపారంలో మేనేజర్లు ఎదుర్కొంటున్న కొన్ని సమకాలీన సమస్యలు కావచ్చు, సవాళ్ళు కావచ్చు, ఏంటి అనేది కూడాను మనం తెలుసుకోబోతున్నాం. దాంతో పాటుగా కంట్రోలింగ్ టెక్నిక్స్. అంటే వ్యాపారం అంటే ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ పెట్టుకోవాలి, ఒక ప్రమాణాలు పెట్టుకోవాలి, యాక్చువల్గా ఎంత చేస్తున్నాము అనేది చూసుకోవాలి, ప్రమాణంతో చేసిన దాన్ని కంపేర్ చేసుకోవాలి, ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి, ఆ తర్వాత మనం ముందుకెళ్ళాలి. అంటే కంట్రోలింగ్ టెక్నిక్స్ అంటాం వాటిని. సో ప్రస్తుతం ఉన్న వ్యాపార సంస్థలు నియంత్రణ పద్ధతులు ఏం ఫాలో అవుతున్నాయనే అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లెర్నింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడంలో ప్రధానమైన అంశాలు. సో అందులో భాగంగా మనము 5 యూనిట్స్ నేర్చుకోబోతున్నాం. ఒకటి ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్, ప్లానింగ్. ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ అంటే నిర్వహణకు సంబంధించిన పరిచయం. ఓకే, ప్లానింగ్ ప్రణాళికీకరణ, ఆర్గనైజింగ్ వ్యవస్థీకరణ, ఓకే స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్ సిబ్బందీకరణ మరియు నిర్దేశన, ఓకే లాస్ట్ వన్ నియంత్రీకరణ లేదా నియంత్రణ కంట్రోలింగ్. సో ఈ 5 సబ్జెక్ట్స్, ఈ 5 యూనిట్స్ ఉంటాయి. సో వాటిని మనం ఇంకా బాగా డీటెయిల్డ్గా చదువుకోవడానికి వండర్ఫుల్ బుక్స్ రెఫరెన్స్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమి ఎసెన్షియల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, కూంజ్ అనే ఆథర్, కూంజ్ అండ్ వైరిచ్, తర్వాత గుప్తా, శర్మ, బల్లా, వీళ్ళు ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్ వీళ్ళు రాసిన పుస్తకం కావచ్చు, ఎల్ఎం ప్రసాద్ గారు రాసిన ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, పిఎస్ రావు రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళు రెఫరెన్స్ బుక్స్ కూడాను మనకు రికమెండ్ చేయడం జరిగింది.
సో ఇందులో భాగంగా మొదటి యూనిట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఒకటి ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటి? నిర్వహణ, నిర్వచనం అన్నమాట. నిర్వచన అంటే నిర్వహణ యొక్క నిర్వచనం. తర్వాత నేచర్, దాని స్వభావం ఏంటి? మేనేజ్మెంట్ యొక్క స్వభావం ఏంటి? మేనేజ్మెంట్ ప్రక్రియ ఏంటి? ప్రాసెస్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? తర్వాత మేనేజర్ల యొక్క, నిర్వాహకుల యొక్క పాత్ర ఏంటి? రోల్ ఆఫ్ మేనేజర్స్. తర్వాత నిర్వహణ నైపుణ్యాలు, మేనేజరియల్ స్కిల్స్ అండ్ రోల్స్. వాళ్ళు ఎలాంటి పాత్రలు నిర్వహించబోతారు అనేది రోల్స్ అన్నమాట. స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్. దాదాపు 18వ శతాబ్దం నుంచి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఏమి నిర్వహణ సూత్రాలు, నిర్వహణ సిద్ధాంతాలు రచించారు. సో వాళ్ళ యొక్క ఉద్దేశాలను కూడా మనము స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్లో మనకు భాగంగా డిస్కస్ చేసుకోబోతున్నాము. దాంతోపాటు అసలు మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్ ఆర్ ఆర్ట్. మేనేజ్మెంట్ అనేది శాస్త్రమా లేకపోతే కళనా? లేకపోతే మేనేజ్మెంట్ అనేది వృత్తినా? అంటే నిర్వహణ అనేది ఒక శాస్త్రమా, సైన్స్ లాగా, లేకపోతే కళన, ఒక ఆర్ట్ అన్నమాట, లేకపోతే వృత్తిన అనే దృక్పథంతో కూడాను మేనేజ్మెంట్ని మనం చూడబోతాం. దాంతోపాటు పరిపాలనకు నిర్వహణకు మధ్య తేడాలేంటి? అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. ఈ రెండింటికి తేడా ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంతోపాటు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ విధులు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నిర్వహణ యొక్క విధులు ఏమంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఇవి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నమాట. వాటిని డీటెయిల్డ్గా, అంటే 4 యూనిట్లు మొత్తం ప్లానింగ్ యొక్క ఫంక్షన్స్నే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో భాగంగా మనం ఫంక్షన్స్ గురించే ఎక్కువగా డిస్కస్ చేసుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. సో మొదటి యూనిట్ అంతా ఇంట్రడక్షన్ ఉంటే, సెకండ్ యూనిట్కి వచ్చేసరికి డీటెయిల్డ్గా ప్రణాళికీకరణ. నాగేంద్ర, ప్లీజ్ డోంట్ టచ్ ద మొబైల్. నాగేంద్ర, ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు టచ్ ద మొబైల్. మీరు అన్నటేట్ చేయదండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే. ప్లానింగ్. డియర్ స్టూడెంట్స్, ప్లానింగ్ అంటే ప్రణాళికీకరణ. అంటే వాట్ టు డూ, వెన్ టు డూ, వై టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఇట్లా థింకింగ్ అన్నమాట. థింకింగ్ బిఫోర్ డూయింగ్. ఇది ప్లానింగ్ అంటే. ఓకే. సో అది దాని గురించి తెలియచేస్తుంది ఇది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో ఓకే స్టూడెంట్స్, నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్. అంటే ప్రణాళికీకరణ యొక్క స్వభావము, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? టైప్స్ ఆఫ్ ప్లాన్స్, రకరకాల ప్లాన్స్ ఉన్నాయి, పథకాలు ఉంటాయి. లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్, ఎన్ని లెవెల్స్లో ప్రణాళికీకరణ ఉంటుంది? మీకు మేనేజ్మెంట్కి సంబంధించి టాప్ లెవెల్ ఉంటుంది, మిడిల్ లెవెల్ ఉంటుంది, తర్వాత లోయర్ లెవెల్ ఉంటుంది. ఇట్లా ప్రతి లెవెల్లోనూ, ప్రతి స్థాయిలో కూడా, లెవెల్ అంటే స్థాయి, ప్రతి స్థాయిలో కూడాను నిర్వహణ అవసరమవుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోబోతాం. తర్వాత స్టెప్స్ ఇన్ ప్లానింగ్, అంటే ప్రణాళికీకరణలో కొన్ని దశలు ఉంటాయి, వాటిని డిస్కస్ చేసుకోబోతాం. మేకింగ్ ఎఫెక్టివ్ ప్లాన్స్. మనము ప్లాన్ అనేది, ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే ప్రభావవంతమైన ప్రణాళికను మనము తయారు చేసుకోవాలా. అది ఎలా చేసుకోవాలనేది మనం డిస్కస్ చేసుకోబోతాం. తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, అంటే ప్లానింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రణాళికీకరణ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే ఏదైనా ఒక లక్ష్యం సాధించడానికి నిర్వహణ అని అర్థం. అంటే మీరంతా కూడా బీకామ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. బీకామ్ అంటే ఆ బీకామ్లో వ్యాపారం గురించి, ఏమి వ్యాపారం గురించి మీరు తెలుసుకోవాలనే లక్ష్యంతోనే మీరు బీకామ్ జాయిన్ అయి ఉంటారు. సో అది మీ ఆబ్జెక్టివ్. అదేవిధంగా మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే
ముందుగానే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయడమే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం మనం. తర్వాత డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ, నేచర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, స్వభావం, నిర్ణయాలు తీసుకునే స్వభావానికి సంబంధించిన అంశాలను, టైప్స్ ఆఫ్ డెసిషన్స్, ఎలా ఎన్ని ఎన్ని రకాల నిర్ణయాలు ఉన్నాయనేది మనం డిస్కస్ చేస్తాము. తర్వాత డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ. మన జీవితంలో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఊగిసలాడతాము, ఇది మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని. మీరు 2025 జనవరి 1నే ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండొచ్చు. మీరు ఇప్పటి నుంచే ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఆచరణ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో దానికి నిర్ణయం తీసుకోవాలి. సో వ్యాపారంలో కూడా డెసిషన్ మేకింగ్ అనేది దట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఆర్గనైజింగ్, వ్యవస్థీకరణ. డియర్ స్టూడెంట్స్, వ్యవస్థీకరణ అంటే వ్యాపారం అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ని మనం డివైడ్ చేయడం. అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ ఉంటుంది, ఓకేనా, ప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత ఫైనాన్స్ ఉంటుంది, ఓకే, మార్కెటింగ్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది. ఇట్లా ఒక వ్యాపారం అన్నాక ఉత్పత్తి, అమ్మకాలు, తర్వాత మానవ వనరులు, తర్వాత ఆర్థిక పరమైన అంశాలు ఇవన్నీ ఉంటాయి. అట్లా వ్యాపారాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, వ్యవస్థీకరణ, దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి. పర్పస్ అంటే ఉద్దేశం, నేచర్ అంటే స్వభావం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, వ్యవస్థ యొక్క సూత్రాలు ఏంటి, టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, వ్యవస్థ యొక్క నిర్మాణము, దాని యొక్క రూపం, డిజైన్. లైన్ అండ్ స్టాఫ్ ఫంక్షనల్ అథారిటీ. ఇవి వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్, ఆర్గనైజేషన్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తాము. తర్వాత కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్, అంటే అధికారం ఉండే మంచి అధికారం ఉండే అధికారులు ఉంటారు, తర్వాత సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, మంచి నిపుణులు ఉంటారు. వాళ్ళ మధ్య ఎప్పటికప్పుడు కాన్ఫ్లిక్ట్, వివాదాలు, అంటే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, వివాదాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా పరిష్కరించాలా అనేది ఓవర్కమింగ్ ద లైన్ అండ్ స్టాఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఓవర్కమింగ్ అంటే అధిగమించడం, సమస్యలను, వివాదాలను అధిగమించడం అనమాట. తర్వాత కమిటీస్ అంటే ఏంటి, డిపార్ట్మెంటేషన్ అంటే ఏంటి, స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి. అంటే ఒక వ్యక్తి ఎంతమందిని మేనేజ్ చేయగలడు అనేదే స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే. అంటే ఎగ్జాంపుల్, నేను ఎంతమంది స్టూడెంట్ని కంట్రోల్ చేయగలను అనేది స్పాన్ ఆఫ్ కంట్రోల్. నేను ఒక 50 మందిని అయితే హ్యాపీగా నేను ఆ, చేయగలుగుతాను. అదే 100 మంది అనుకోండి, సాధ్యమవుతుందా? అదే అన్నమాట. ఒక మేనేజర్ కూడా ఎంతమంది ఉద్యోగులను తన కంట్రోల్లో ఉంచుకొని పని చేయించగలడు అనేది స్పాన్ ఆఫ్ కంట్రోల్. తర్వాత నిర్వాహకుడికి, మేనేజర్కు అథారిటీ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, ప్లస్ అతను అకౌంటబుల్గా ఉండాలి. ఓకేనా. అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. అథారిటీ అంటే అధికారం, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, అకౌంటబిలిటీ అంటే ఏమి, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీకి, అథారిటీకి లోబడి ఉండటం. ఈ మూడు పదాల మధ్య తేడాలు, వాటి యొక్క అర్థాలు మనం తెలుసుకోబోతాము. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్, అంటే డెలిగేషన్ అంటే ప్రతి పని మనమే చేయలేం కాబట్టి కొన్ని కష్టమైన పనులు మనం పెట్టుకొని మిగతా పనులు మనము వేరే వాళ్ళకు అప్పగించాల. అంటే అధికార అధికారం అప్పగించడం అనమాట డెలిగేషన్ అంటే. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్. సో డెలిగేషన్కి సంబంధించిన సూత్రాలు, అందులో ఎలాంటి దశలు ఉన్నాయి, సెంట్రలైజేషన్ అంటే ఏంటి, కేంద్రీకరణ. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి. సెంట్రలైజేషన్ అంటే అధికారాలన్నీ మొత్తం టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో పెట్టుకోవడం. డీసెంట్రలైజేషన్ అంటే అధికారాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇచ్చి పని చేయమని చెప్పడం. సో కొన్ని పనులు టాప్ లెవెల్లోనే అది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని పనులకు సంబంధించి. ఇంకొన్ని పనులు ఎక్కడ తీసుకోవాలి, కింది స్థాయి వరకు తీసుకోవడానికి అధికారం ఇవ్వాలా. దానికి సంబంధించిందే సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అంటే. ఆ తర్వాత ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణను నిర్ణయించే అంశాలు ఏంటి అనేది మనము థర్డ్ యూనిట్లో ఆఖరి అంశంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్.
ఇక ఫోర్త్ యూనిట్కి వస్తే స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్. డియర్ స్టూడెంట్స్, ఫంక్షన్స్ ఆఫ్ కంట్రోల్ అని మనము ఇంపార్టెంట్ అంశాన్ని మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాము. అందులో మొదటిది ప్లానింగ్, తర్వాత ఆర్గనైజింగ్. అంటే ప్లానింగ్ అంటే ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి. తర్వాత ఆర్గనైజింగ్ అంటే పనులను డివైడ్ చేసుకోవడము. తర్వాత పనులు డివైడ్ చేసుకున్న తర్వాత మనుషులను రిక్రూట్ చేసుకోవాలా. స్టాఫింగ్ అంటే అదే అన్నమాట. తర్వాత వాళ్ళను ఆ, ఈ పలానా డైరెక్టింగ్ అన్నమాట. ఏమేం పని చేయాలనేది వాళ్ళకు నిర్దేశించడము, వాళ్ళు చేసేలా చేయడానికి సంబంధించింది అనమాట. ఎగ్జాంపుల్, మూవీలో డైరెక్షన్ ఏం చేస్తాడు, డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్టర్లంతా ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగా డైరెక్టింగ్ ఉంటుంది. మేనేజర్లు డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎవరిని, ఉద్యోగులను. సో స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్ అనేది 4 యూనిట్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోబోతాం. స్టాఫింగ్ సిబ్బందీకరణ, ఓకేనా. దాని యొక్క స్వభావము, దాని యొక్క ఉద్దేశం. ఎందుకు సిబ్బందీకరణ అవసరం అంటే, ప్రతి పని ఒకడే చేయలేడు కాబట్టి మనుషులను రిక్రూట్ చేసుకోవాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలా, తర్వాత వాళ్ళకి జీతాలు ఇవ్వాలా. ఓకేనా. ఎంతమంది కావాలా, ఎంత పని ఉంది, ఎంతమంది కావాలా, ఇదంతా కూడా స్టాఫింగ్ సంబంధించి. తర్వాత ట్రైనింగ్. సో నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ స్టాఫింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాఫింగ్, అంటే సిబ్బందీకరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, స్టాఫింగ్లో ఏమేమి అంశాలు ఉంటాయి అంటే కాంపోనెంట్స్ ఆఫ్ స్టాఫింగ్ అని అర్థం. ఏ అంశాలు ఉంటాయనే దాని అర్థం ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ స్టాఫింగ్. మ్యాన్ పవర్ ప్లానింగ్. మ్యాన్ పవర్ ప్లానింగ్ అంటే అర్థం ఏంటంటే, సో ఎంతమంది మనకు ఇప్పుడు అవసరం అవుతారు, తర్వాత భవిష్యత్తులో ఎంతమంది అవసరం అవుతారు, ఎంత పని ఉంది అని దాన్ని బేస్ చేసుకొని మ్యాన్ పవర్ ప్లానింగ్ ఉంటుంది. తర్వాత రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్. డియర్ స్టూడెంట్స్, రిక్రూట్మెంట్ అంటే మనం ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, పలానా అర్హతలు ఉండాలి, వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు అని. తర్వాత అందులో నుంచి ఏం చేస్తారు, సెలెక్ట్ చేస్తారు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నమాట. ఎలిమినేషన్ జల్లెడ పట్టడం లాంటిది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, తర్వాత ఫిజికల్. ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉంది, ఈరోజు పీటీసీలో ఏం జరిగింది, సెలెక్షన్. ఫిజికల్ వాళ్ళకు టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఫిజికల్ టెస్టులు ఏం చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు. శారీరక శారీరకంగా దృఢంగా ఉండే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. అది సెలెక్షన్ అంటే ఇక్కడ. రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ఉంటుంది. తర్వాత డైరెక్టింగ్. ఓకేనా. డైరెక్టింగ్ అంటే ఏమి, ఇక్కడ పీపుల్ని మోటివేట్ చేయడం. ఏ రకంగా అయితే వాళ్ళు పని చేస్తారో వాళ్ళకు ఆ మొత్తం ఆ చర్యలన్నీ తీసుకోవడం డైరెక్టింగ్ అంటే. సో మోటివేటింగ్ పీపుల్ ఎట్ వర్క్. డైరెక్టింగ్ యొక్క ప్రిన్సిపల్స్, నిర్దేశన యొక్క సూత్రాలు, మరియు పని చేసేటప్పుడు వాళ్ళని ఏ రకంగా వాళ్ళకు ప్రేరణ కలిగించాలనేదే మోటివేటింగ్ పీపుల్ ఎట్ వర్క్ అన్నమాట. తర్వాత మోటివేషన్ థీరీస్ ఉన్నాయి, వాటిని మనం డిస్కస్ చేసుకోబోతాం. అంటే కొంతమంది మాస్లో అంట, హెడ్జ్బర్గ్ అంట, ఓకే, ఆ, ఇట్లా మెక్ గ్రెగర్ అని కొంతమంది మహానుభావులు ఆ, ప్రేరణకు సంబంధించి సిద్ధాంతాలను రచించారు. ఆ థీరీస్ కూడా మనం డిస్కస్ చేసుకోబోతాము. ఇంకా వ్యక్తులతో పని చేయించుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పని ఎలా చెప్పాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, తర్వాత కమ్యూనికేషన్లో ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి అనేదే బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో డియర్ స్టూడెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ డైరెక్టింగ్ అండ్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక చివరిది 5వ యూనిట్ కంట్రోలింగ్. డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ అనే యూనిట్లో భాగంగా మనం నియంత్రీకరణ లేదా నియంత్రణ, ఇందులో భాగంగా దాని యొక్క భావన ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి మనం తెలుసుకుంటాం. తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ కంట్రోల్. అందులో ముఖ్యమైన అంశాలు ఏముంటాయి అంటే, ఒకటి టార్గెట్. టార్గెట్ పెట్టుకుంటాం. టార్గెట్. టార్గెట్ అంటే ఎగ్జాంపుల్, మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మిడ్ ఎగ్జామ్లో 25 మార్కులకు 20 మార్కులు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంటారు. అది టార్గెట్ అన్నమాట. కానీ యాక్చువల్గా మీరు ఎగ్జామ్ రాస్తారు, రాసినప్పుడు 15 మార్కులే వస్తాయి. సో మీరు పెట్టుకున్నది టార్గెట్ 20 అయితే 25కి మీకు వచ్చింది 15. ఎందుకు ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం అని మీరు కరెక్షన్ మీకు మీరు
వెరిఫై చేసుకోవడము, ఎక్కడ ప్రాబ్లం ఉందని కనుక్కోవడం, లోపాలు కనుక్కోవడము, వాటిని కరెక్ట్ చేసుకోవడము. ఇది కంట్రోలింగ్ అంటే. ఇది మీ సబ్జెక్టుకు సంబంధించిన కంట్రోలింగ్. మరి బిజినెస్ సంబంధించిన కంట్రోలింగ్ కూడా ఉంటుంది డియర్ స్టూడెంట్స్. సో ఇవే అంటే సెట్టింగ్ ఏ టార్గెట్, ఓకే, మెజరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అండ్ కంపేరింగ్ టార్గెట్ విత్ యాక్చువల్ పర్ఫార్మెన్స్, ఫైండింగ్ డీవియేషన్స్ అండ్ కరెక్టింగ్ ద డీవియేషన్స్. ఇట్లా ఉంటుంది కంట్రోలింగ్ అంటే. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ కంట్రోల్ సిస్టమ్. ఒక నియంత్రణ అంటే ఒక ప్రభావవంతమైన లేదా ప్రతిభావంతమైన నియంత్రణ వ్యవస్థలో ఏ అంశాలు ఉండాలి? తర్వాత బిహేవియరల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ప్రవర్తన సంబంధించిన అంశాలు కూడా నియంత్రణలో ఉంటాయి, వాటిని డిస్కస్ చేసుకోబోతాము. తర్వాత టెక్నిక్స్ ఆఫ్ మేనేజరియల్ కంట్రోల్, నిర్వహణ నియంత్రణకు సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కూడాను మనము డిస్కస్ చేసుకోబోతాం మై డియర్ స్టూడెంట్స్. సో ఓవరాల్గా మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఈ సెకండ్ సెమ్ మైనర్ సబ్జెక్ట్లో మీరు నేర్చుకోబోయేది 5 యూనిట్లు. 1 ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్, 2 ప్లానింగ్, 3 ఆర్గనైజింగ్, 4 స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్, 5 కంట్రోల్. ఈ 5 యూనిట్లు మనం స్పష్టంగా విత్ కేస్ స్టడీస్, విత్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ, యాక్టివ్గా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా అద్భుతంగా మనం ఈ సబ్జెక్ట్ని నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే మనం భవిష్యత్తులో వ్యాపారం చేయాలంటే, if you want to do business in future, we have to understand this subject. So my dear students, I welcome you all to this wonderful subject of principles of management in second semester, and I thank you all for listening to this class. Thank you so much.